కృష్ణాష్టమి 21 డే షార్ట్ సిరీస్ డే 5. ఎప్పుడైనా ఒక పని మొదలు పెట్టడానికి సరైన మూడ్ కోసం ఎదురు చూస్తూ ఆగిపోయారా? అయితే ఇది వినండి. ఒకరోజు వెన్నను నీలపాలు చేసి అల్లరి చేస్తున్న బాలకృష్ణుణ్ణి యశోదమ్మ ఒక రోలుకి కట్టేస్తే అతను కుతూహలంతో పాకుతూ ఆ బరువైన రోలుని 2-3 సార్లు లాగాడు. దానితో ఆ రోలు దొర్లింది. అప్పుడు కృష్ణుడు పాకుతూ ఒక జంట అర్జున చెట్ల మధ్య నుంచి వెళ్లిపోయాడు. కానీ రోలు మాత్రం ఆ చెట్ల మధ్య ఇరుక్కుంది. కాసేపటికి కృష్ణుడి కదలికలకు ఆ 2 చెట్లు కూలిపోయాయి. అప్పుడు వాటి నుంచి 2 ప్రకాశవంతమైన పురుషులు పైకి లేచారు. వాళ్లే గతంలో నారద మహర్షి చేత శపించబడ్డ కుబేరుడి కొడుకులు నలకుబేరుడు, మణిగ్రీవుడు. శాప విమోచనం జరిగినందుకు వాళ్ళు వినయంతో శ్రీకృష్ణుని స్తుతించారు. ఒక చిన్న పిల్లవాడి చిన్న చేతి కదలిక ఒక పెద్ద విముక్తికి దారితీసింది. సరైన మోటివేషన్ కోసం ఎదురు చూడటం అనేది ఆ చెట్ల బెరడులో చిక్కుకుపోయిన కుబేర కొడుకుల్లా మన శక్తిని బంధిస్తుంది. సో కృష్ణుడు రోలుని కదిలించినట్టుగా ఒక చిన్న కదలిక అవసరం. మీరు అనుకున్న లక్ష్యానికి సంబంధించి ఏదో ఒక చిన్న పని చేయండి, లేదా చిన్న అడుగు వేయండి. ఆ తర్వాత ఆ కదలికే స్నోబాల్ ఎఫెక్ట్ లా పెరిగి పెద్దదవుతుంది. ఆ తర్వాత మెల్లగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఒకవేళ మీరు ఇవాళ ఆ మొదటి అడుగు వేయడానికి సిద్ధమైతే స్నోబాల్ ఎఫెక్ట్ అని కింద కమెంట్ చేయండి.